శ్రీమాత్ర నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు, కరుంగలి పలానా దేవాలయంలో తీసుకుంటేనే ఫలితాలు వస్తాయా అని చాలామంది అడగటం జరిగింది. కరుంగలి ఎక్కడ తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాకపోతే దానికి ఆచరించవలసిన విధి విధానాలు ఆచరిస్తేనే, పూజాది కార్యక్రమాలు చేస్తేనే వస్తాయి. కేవలం ఒక దేవాలయానికి సంబంధించిన ఖ్యాతిని, దానికి సంబంధించిన పబ్లిసిటీని పెంచడానికి కరుంగలి అన్నది ఒక మాధ్యమం అయినది. మీరు గమనించండి, భారతీయ సనాతన విజ్ఞాన శాస్త్రంలో చెట్టులు, వృక్షములకు సంబంధించిన కాండములు, వాటికి సంబంధించిన వేరుల్ని మనం నివారణోపాయాల్లో ఒక నివారణోపాయంగా మనం వినియోగిస్తూ ఉంటాం. జాతకుడికి సంబంధించిన అనేక రకాల సమస్య నుంచి నివారణోపాయాల పట్టికలో మనకి దేవాలయ సందర్శనము, యజ్ఞాది కార్యక్రమాలు, హోమములు, రత్నధారణ, అట్లాగే ఇలాంటి అమూల్యమైన కరుంగలి దేవతా వృక్షంకు సంబంధించిన వస్తువులు మన వద్ద ఉంచుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మనకి అనేక రకాల శుభ ఫలితాలు, గ్రహ దోషాలు నివారణ జరుగుతాయి. కాబట్టి కరుంగలి ఎక్కడ ఉన్నా సరే దేవతా శక్తి, దైవీ శక్తి ఉన్నది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఎంత అమాయకత్వం అంటే, నేను పలానా గొప్ప ఊరు వెళ్ళి ఫ్లూట్ తీసుకొచ్చుకున్నాను గురువుగారు, దాంట్లో నుంచి మధురమైన గీతం రావట్లేదు అని అడగటం లాంటిది. వాయించే వాడి ప్రతిభని బట్టి ఆ వేణువులో ఉన్న గాలి మనకి అమృతంలాగా చెవికి అందుతుంది సంగీతం రూపంలో. అలాగే నేను పలానా ఊరు వెళ్ళి పలాంది తెచ్చుకున్నాను, అక్కడే మంచిది దొరికిద్దంట అని అనుకోవటం మాత్రం అమాయకత్వము. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ మీకు ఉన్నది. కానీ అతి గంభీరమైన ఈ లోతైన వివరాన్ని తెలుసుకోవటం వల్ల మనకి ఏది సత్యము, ఏది అసత్యము అన్న వివరణ మనకు తెలుస్తుంది. సమస్త ప్రాణికోటిని మనము, ప్రకృతి స్వరూపంలో ఉన్న సమస్త ప్రాణికుని మనం దైవతా స్వరూపంగా చూస్తాం. భారతీయతలో ఉన్న ఔన్నత్యత ఇదే. మనకి ప్రతిదీ దైవస్వరూపంగానే చూస్తాము. దేన్ని మనం కాలు తగిలినా సరే అపరాధంగా, క్షమాపణగా మనం భావన చేస్తాం. కరుంగలి మాల, మరి ఏదైనా మాల కానీ మీరు శాస్త్రీయ విధానంలో దాన్ని పూజలు ఆచరింపజేసి దాన్ని మీకు అందించే వారి దగ్గర తీసుకుంటే సత్ఫలితాలు 100% రావడానికి అవకాశం ఉంటుంది. కరుంగలిని ఎలా పరీక్షించుకోవాలి, ఇది కూడా మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నదని చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ కంటెంటు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. తీసుకున్నది ఒరిజినల్ అయినప్పటికీ ప్రశాంతంగా, మనఃపూర్వకంగా, మానసిక ప్రశాంతంగా, తృప్తిగా మేము వేసుకునే దానికి ఆ కాంటెంట్ అడ్డొస్తుంది స్వామి అని చాలామంది చెప్పారు. కరుంగలి అన్నది మనకి ఇలా వుడ్ ఫామ్లో దొరుకుతుంది. 100 సంవత్సరాలు దాటిన తదుపరి దైవీ శక్తి ఉన్న జమ్మి తాలూకా ఉపజాతి తాలూకా కాండము నుంచి మనకి ఇది వస్తుంది. మామూలుగా కాండం ఏ కలర్లో ఉంటుంది, ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. దీని చుట్టూతా సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇలా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిన మాలనే మనం ఇలాగా దండల రూపంలో, అట్లాగే బ్రేస్లెట్స్ రూపంలో తయారు చేసుకుంటున్నాం. దీన్ని ఎవరైతే గాయత్రి డైమండ్స్ నుంచి తీసుకుంటున్నారో వారికి టెస్టింగ్ బీట్స్ కింద మీరు ఏదైతే సైజు తీసుకున్నారో అదే సైజులో ఉండే పూసల్ని మీకు ఒక 3 పూసలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు శుభ్రంగా పగలగొట్టుకొని, లేదా ఒక రఫ్ సర్ఫేస్ అంటే బండకు వేసి రుద్ది అరగదీసుకొని చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కరుంగలి చెక్క ఉన్నదో, ఈ వుడ్ ఏదైతే ఉన్నదో అది మీకు కనపడుతున్నది. కాబట్టి వేరే వారు ఇలా మీరు చేసుకోవటం వల్ల తదుపరి రోజుల్లో కూడా ఎవరో ఏదో చెప్పిన విషయం మిమ్మల్ని బాధించదు. మీ మైండ్కి ఒక్కసారి, మీ మనస్సుకు ఒక్కసారి విషయం అవగతమైన తర్వాత ఎవరు ఏది చెప్పినా సరే మన దృష్టి మెయిన్ ఫలితం వైపే ఉంటుంది. అనుమానాలతో ఏ పని చేసినా సఫలీకృతం కాదు. కాబట్టి మన అనుమానాలన్నీ నివారణ చేసుకోవాలి. అది శాస్త్రీయంగానే నివారణ చేసుకోవాలి. కేవలం ఒక సర్టిఫికేట్ నమ్మో, ఒకరు చెప్పారనో నడిచే కాలము ఇది కాదు. కాబట్టి మేమైతే గాయత్రి డైమండ్స్ నుంచి అందరికీ పరీక్ష చేసుకోవడానికి పూసలు అందుబాటులో ఉంచాము. మీరు మన వ్యక్తిగతంగా మన ఆఫీసులకు వచ్చినా మీరు పరీక్షించుకొనే తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళైనా సరే శుభ్రంగా పరీక్ష చేసుకోవచ్చు. మనం చాలా గంభీరంగా, లోతుగా, సైంటిఫిక్గా, లాజికల్గా దేన్నైనా అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఈరోజు ఉన్నది. అట్లాంటి వివరాన్నే గాయత్రి డైమండ్ ప్రోత్సహిస్తుంది. ఈ కరుంగలికి సంబంధించి మరేదైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి.
తదుపరి వీడియోలో మీ సందేహాల్ని నివారణ చేయడానికి ఒక వీడియో చేస్తాను. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.